ఓం సత్యమోహన్ ఓం సత్యమోహన్ కమాండింగ్ చాలండి ఓం సత్యమోహన్ సరుములో ఉన్న మాటలు మనసు మనసులతో మదరన్న కమాండింగ్ అన్న తల్లి అందరితో మాట్లాడుతున్నారు. అది ఏ విధముగా ఏమని మాట్లాడుతున్నారు మీకు నాకు మన అందరితో ఇప్పుడు పరిస్థితులలో మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు అంటున్నారేంటి, దొంగ ఓట్లతో దామోదర్ శ్రీ నరేంద్ర మోదీ సార్ గారు ప్రధానమంత్రి అయ్యారని అంటున్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటే అప్పుడు లేదు, ఇప్పుడు అయ్యారని అంటున్నారు. కమాల్ అయినా మాట్లాడతారండి. అప్పటికి ఇప్పటికీ అందరూ దొంగ ఓట్లతోనే గెలుస్తున్నారండి. ఈ రాజకీయ నాయకులు అవుతున్నారు ఏంటి. నేను 2014 సంవత్సరంలో ఒడిశా పూరి చక్రవర్తి రోడ్డు పెంటకోటలో 2014 సంవత్సరం అప్పుడు ప్రధానమంత్రి ఉమ్మడివాడు అనమాట దామోదర్ శ్రీ నరేంద్ర మోదీ గారు. అప్పుడులో లోక్సభ పార్లమెంటు ఎలక్షన్ ఒకసారి అవుతుందండి, అందులో ఏజెంట్గా ఉంటుందన్నమాట. అయితే అందులో ఒక్కో 2 ఓట్లు 3 ఓట్లు వేసేవాడు. కానీ మనం ఫైట్ చేశామంటే అక్కడ బీజేపీ కాంగ్రెస్ పార్టీ అవన్నీ ఒక్కటిగా అన్నమాట. వాళ్ళు బంధువులే, మనమే వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్ అయిపోయినమాట. మనము మాట్లాడలేకపోయాము, ఆడితే అక్కడ గొడవలు వస్తాయండి. అయినా సరే ఫైట్ చేశానండి. అందుకని అప్పటికి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, ఆమ్ ఆద్మీ పార్టీ అయినా ఏంటి, అన్ని పార్టీలు అందరూ దొంగ ఓట్లతోనే గెలుస్తున్నారండి. ఎవరు మంచోడు కాదు, అందరు సంసారులే. మన హిందుస్థాన్లో జనగణ జాతీయ అంటే లెక్కలు అయ్యండి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు ఒకటైతే చాలు, అందులో ఒకటే సీరియల్ నెంబర్ ఉంటుంది పూర్తిగా హిందుస్థాన్కి. అందులో లెక్కలు అయ్యండి, లెక్కలు వేస్తే నెంబర్ బయటకు వస్తుంది. ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఈ రాజకీయ నాయకులు మధ్యన ఈ ప్రజలకు ముంచేస్తున్నారు. మరి ప్రజలకే ముంచేసినట్టు కదండి. సత్యం లేదండి, ఇదంతా అబద్ధాలే. సత్యం మాట్లాడండి. లోక్సభ మీడియా వాళ్ళు, మీరు మీడియా వాళ్ళు సత్యం మాట్లాడండి, సత్యం ప్రచారాలు చేయండి. ఓం సత్యమం, ఓం సత్యమం, ఓం శక్తి కాదు, ఓం సాధ్య కాదు. కమాండింగ్ కమాండ్.